ఇప్పుడు మన డివిజన్ బీసీ మహిళా రిజర్వేషన్ అయినందున నన్ను ఒక మహిళగా గుర్తించి సంజన్న నాకు టికెట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి. నేను ఒక అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను. అన్న ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో నా పైన అంతే కృషి చేసి గెలిచి ఇక్కడ నుంచి ఈ డివిజన్ గెలుపు కోసం కానీ దాని డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. సో ఎట్లా అంటే మొత్తానికి ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరబోతుంది అన్నారు. సో మీకు ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో మోదీ గారు ఏవైతే డెవలప్మెంట్స్ చేస్తున్నారో మన అందరి కోసము ఇక్కడ నుంచి కూడా మన డివిజన్ లైక్ మున్సిపల్ దగ్గర నుంచి భాజపా అనేది ఉంటే అక్కడ వరకు స్ట్రాంగ్ అవుతాము. మనకు వచ్చే ఫండ్స్ కానీ మనం కరెక్ట్ యూటిలైజేషన్ కానీ కరెక్ట్గా ఉంటుంది. రైట్ రైట్ చెప్పండి అన్న, మీరు గతంలో కూడా కార్పొరేటర్ గా పనిచేశారు. సో ప్రజలైతే మీకు కొత్త కాదు, అందరూ సుపరిచితులు, దాదాపుగా అందరూ సుపరిచితులు. సో ఇంకేమన్నా మీరు గతంలో చేయలేని పనులు ఇంకేమన్నా మిగిలిపోయి ఉన్నాయా? ప్రజల ముందుకు ఎలా వెళ్తున్నారు? నా పేరు పెద్దపల్లి జితేందర్. నేను ఇంతకుముందు కార్పొరేటర్. ఈసారి మహిళ అయినందున ఇవాళ మా మిసెస్ పోటీ చేస్తున్నారు. సంజన గారు మా మీద పెట్టిన నమ్మకం, మహిళ కాగానే జితేందర్ శ్రీలేఖ నిలబెట్టని చెప్పడం జరిగింది. మేము సంజన ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడ గెలిచి ఫస్ట్ సంజనకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. కరీంనగర్ మున్సిపల్లో ఫస్ట్ జెండా ఎగరేసేది 62 డివిజన్ అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ గెలిచి మేయర్కి సంజన ఎట్లయితే వ్యూహం రచిస్తున్నారో ఆ వ్యూహంలోనే ఫస్ట్ సీట్ మాది గెలుపుగా మేము తీసుకుపోతాం. అదేవిధంగా నమ్మకంగా ఉండి వారి అడుగుజాడలో మేము నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతా పక్కగా ఎట్లా అయిపోతున్నారు? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నుండి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సో అంటే వారి ప్రభావం ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇంతకుముందు ప్రభావం అనేది అంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. కానీ సంజన్న ముందు కరీంనగర్లో ఎవరు ప్రభావం చూపెట్టబోరు కూడా. ఎందుకంటే వారు చేసేది వారు ఏదో మాటలతో కాదు, వాళ్ళు చేతులతోని వారు తెచ్చే ఫండ్స్తోని వారు చెప్పే సమాధానం ఎట్లుంటుందంటే వర్క్ మోటోగా ముంగడిపోతున్నారు. ఇవాళ మీకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని, రైల్వే స్టేషన్ ఏంటిది, మనకు స్మార్ట్ సిటీ పనులు ఎంత సుందరీకరణ అయిందంటే కరీంనగర్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా కరీంనగర్ ఇంత అందంగా ఉంటుందా అని చెప్పి కూడా ఊహించిన వాళ్ళందరికీ కూడా వాట్ ఈస్ కరీంనగర్ అనేది చూపించడం జరిగింది సంజన గారు. ఇట్లాంటి విజన్ ఉన్న నాయకుడు మా అందరినీ కూడా తీసుకుపోయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సంజన్న ఇదే విధంగా మా అందరినీ కూడా గైడ్ చేస్తూ ఇక్కడికి ఏ ఫండ్స్ కావాలన్నా కూడా రాబోయే కాలంలో మనం బీజేపీని ఇట్లా ఎన్నుకుంటే ఖచ్చితంగా అట్లాంటి ఫండ్స్ వారు తీసుకొచ్చి కూడా మున్సిపల్కి ఇస్తారని చెప్పి కూడా నమ్మకంతో మేము ఉన్నాము. ఆ నమ్మకం మా అన్న సంజన్న మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మేము వారికి కృతజ్ఞతలు చెప్తూ వారు ఇచ్చిన బాటలనే మేము నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మొత్తానికి అంటే ఎలక్షన్ ఫీవర్ ఇది స్టార్ట్ కాకముందే సంజయ్ గారు కాన్ఫిడెన్స్ చెప్పారు, ఈ కార్పొరేషన్ ఈసారి మాత్రం ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరబోతుందని. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎగరే అవకాశాలు ఉన్నాయా? మీ అంచనా ఎలా ఉంది? మేము ఇవాళ మ్యాజిక్ ఫిగర్ కాదు, వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ మ్యాజిక్ ఫిగర్, వీఆర్ గోయింగ్ ఫర్ ది ఎక్స్ట్రా మ్యాజిక్ ఫిగర్. వీఆర్ గోయింగ్ టు క్రాస్ 40. 80% 40 సీట్లు ఇట్లా కరీంనగర్లో మేము బీజేపీ గెలుస్తామని చెప్పి కూడా మేము నమ్మకంగా ఉన్నాం. సంజన్న గారు ఇచ్చే ధైర్యంకి మేమందరం కార్యకర్తలు కూడా మేము గెలుస్తామనే నమ్మకంలో అందరూ ఉన్నారు. మేము ఇక సంజన్న గారు ఏదిన్నా కూడా డెవలప్మెంట్ బేస్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ వ్యూహంలో పోతే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాం. మేము అదే వ్యూహంలో ముంగరు పోతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్.